ప్రభాస్ స్పిరిట్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అప్పుడు బిల్లా బాహుబలి, ఇప్పుడు స్పిరిట్ లో సేమ్ కాంబో రిపీట్. యానిమల్ హిట్ సెంటిమెంట్ స్పిరిట్ కి కలిసి వస్తుందా? మైండ్ బ్లోయింగ్ స్టోరీ లైన్ తో వస్తున్న రెబల్ వంగ. మరి ఇంతకీ ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో రాబోతున్న మూవీ స్పిరిట్. సెట్స్ పైకి వెళ్ళక ముందే ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతుంది. లేటెస్ట్ గా ఈ మూవీపై ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ సందీప్. ఓ టీవీ ఈవెంట్ లో పాల్గొన్నటువంటి డైరెక్టర్ సందీప్ ప్రభాస్ స్పిరిట్ పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ బీజిఎం పనులు దాదాపు 70% కంప్లీట్ చేసినట్లు చెప్పారు. స్పిరిట్ మూవీ షూటింగ్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని, ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పటికే 70% బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పూర్తి చేశామన్నారు. గతంలో యానిమల్ మూవీ టైంలో కూడా ముందే దాదాపు 80% బీజిఎం వర్క్ కంప్లీట్ చేసి సెట్స్ పైకి వెళ్ళాం. దీంతో సీన్ అవుట్పుట్ ఏంటి అనేది ముందే తెలిసిపోతుంది. ఈ వర్క్ వల్ల టైంతో పాటు ప్రొడక్షన్ వర్క్స్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ప్రభాస్తో నాకు మంచి సాన్నిధ్యం ఉంది. పాన్ ఇండియా రేంజ్ స్టార్ అనే ఫీలింగ్ లో ఆయనలో అస్సలు కనిపించదు. నేను ఊహించిన దానికంటే డార్లింగ్ ఎక్కువగానే ఈ సినిమాకు కోఆపరేట్ చేశారు. త్వరలోనే ప్రభాస్తో కలిసి వస్తామంటూ క్లారిటీ ఇచ్చారు సందీప్. ఈ మూవీలో 2 డిఫరెంట్ రోల్స్ లో ప్రభాస్ యాక్ట్ చేయబోతున్నారట. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో ప్రభాస్ కనిపించనుండగా, ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో మాఫియా డాన్ గా కూడా కనిపించున్నారనే టాక్ వినిపిస్తుంది. అర్జున్ రెడ్డి యానిమల్ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సందీప్ నుంచి స్పిరిట్ మూవీ రిజల్ట్ కూడా అలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. హై వోల్టేజ్ కాప్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీని తీస్తుండగా భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ప్రభాస్ పక్కన తృప్తి డిమ్రీ యాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె అనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. ప్రజెంట్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మారుతి డైరెక్షన్ లో ది రాజాసాబ్ మూవీతో పాటు హను రాఘోపుడి ఫౌజీ మూవీ షూటింగ్స్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. వీటి తర్వాతే స్పిరిట్ ట్రాక్ లోకి ఎక్కే ఛాన్స్ ఉంది. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మరో సినిమా చేయకూడదన్న సందీప్ కండిషన్ కి ప్రభాస్ కూడా ఓకే చెప్పడంతో దానికి తగ్గట్లుగానే షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక రాజాసాబ్ మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అవుతుందన్న టాక్ కూడా వినిపిస్తుంది. అయితే ఇంతవరకు బాగానే ఉంది. బట్ అటు ఫౌజీ ఇటు రాజాసాబ్ రెండు కూడా కంప్లీట్ గా షూట్ అయిపోయిన తర్వాత బల్క్ డేట్స్ ఇప్పుడు స్పిరిట్ కి ఇవ్వబోతున్నారన్న టాక్ కూడా నడుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఎప్పుడైనా కానీ ప్రభాస్ డ్యూయల్ రోల్ చేసింది మంచి ఇంపాక్టే క్రియేట్ చేసింది. బిల్లా చేశాడు. బిల్లా, మెహర్ రమేష్ సినిమాలన్నింటిలో కూడా ఒక మంచి చెప్పుకోదగిన సినిమా అని కూడా ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే దాని తర్వాత బాహుబలి తోటి ఇండియన్ వైడ్ గా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు ప్రభాస్ డ్యూయల్ రోల్ తోటి. ఇప్పుడు అదే స్పిరిట్ లో మళ్ళీ డ్యూయల్ రోల్ యాక్ట్ చేయబోతున్నారన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉందంటే, బ్యాక్గ్రాఫ్ లో విలన్ క్యారెక్టర్ అట. సో రెండు మాఫియా డాను అటు పోలీస్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ మాఫియా డాన్ నుంచి పోలీస్ కి ట్రాన్స్ఫర్ అయ్యారా, లేకపోతే బ్రదర్సా, లేకపోతే తండ్రి కొడుకులా అనేది తెలియదు. కానీ బట్ మొత్తంగా మాత్రం డెఫినెట్ గా ఓ సినిమా ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుండడంలో ఎలాంటి డౌట్ లేదు. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ స్టైల్ తెలిసిందే. ఎంత వైలెంట్ గా తీస్తాడో, సినిమాకు కావాల్సిన దానికంటే ఇంకొంచెం ఎక్కువే ఇస్తాడు. బట్ యానిమల్ లాంటి సినిమా తోటి రణబీర్ కపూర్ తోటి అంత వైలెన్స్ చేస్తే ఇక ప్రభాస్ కట్అవుట్ కి ఎంత వైలెన్స్ చేయించాలి. అండ్ దానికి తోడు ఈ సినిమాలో మెగాస్టార్ చిరు ఒక స్పెషల్ క్యామియోలో యాక్ట్ చేయబోతున్నారన్న వార్త కూడా వినిపిస్తుంది. సో అటు చిరు అండ్ ఇటు ప్రభాస్ ఇద్దరు కూడా ఉన్నటువంటి ఒకే సినిమాలో, అండ్ దానికి డైరెక్ట్ చేసే సందీప్ రెడ్డి వంగ అయితే ఆ వైలెన్స్ కి నిజంగా అడ్డు అదుపు ఉండదనే చెప్పాలి. సో మొత్తంగా ఈ సినిమా స్పిరిట్ అనేది ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మెయిన్గా బీజిఎం వర్క్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. షూటింగ్ టైంలో ఆ బీజిఎంకి ఎక్కువ టైం తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ డైరెక్టర్స్. సో అందుకనే గతంలో యానిమల్కి కూడా షూట్కి ముందే బీజిఎం కంప్లీట్ చేశారంటే, అంటే ఆ సీన్ డెఫినెట్గా ఆ బీజిఎంకి తగ్గట్టు ఆ సీన్ తీయడంలో పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది. కాబట్టి సందీప్ ఇంత హిట్ కొడుతున్నారా అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. బట్ బహుశా ఇప్పుడు ఈ టాక్ తెలిసిందంటే అందరు కూడా మేబీ ఫస్ట్ బీజిఎం వర్క్స్ స్టార్ట్ చేసిన తర్వాత సినిమా షూటింగ్కి వెళ్తారు. బట్ అలా కాకుండా చాలా మంది ఏంటంటే షూట్ తర్వాత బీజిఎం వర్క్స్ చేస్తారు. కానీ ఇక్కడ ముందే సందీప్ పకడ్బందీగా ఆ సీన్స్ని మైండ్లో ఊహించుకొని దానికి తగ్గట్టు బీజిఎం కొట్టించుకొని దానికి తగ్గట్టు షూట్ చేస్తే ఆ అవుట్పుట్ నిజంగానే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనడానికి అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో అటు మెగాస్టార్ అండ్ ఇటు ప్రభాస్ నిజంగా ఈ కోరిక నెరవేరితే నిజంగా టీఎఫ్ఐకి ఒక పెద్ద పండుగనే చెప్పొచ్చు. సో మరి స్పిరిట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.